వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో లిక్కర్లో దోచుకున్న లిక్కర్ అడ్డం పెట్టుకుని ప్రాణాలు తీసిన వ్యవహారం ఇప్పుడు దూకుడు మీద ఉంది. ఈడీ ఎంట్రై దూకుడు ప్రదర్శిస్తూ 440 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేసింది. రాజకేశ్రెడ్డి, చాణక్య, వాసుదేవరెడ్డిల ఆస్తులు సీజ్ అయ్యాయి. ఇంకా 1000 కోట్ల రూపాయలు సీజ్ అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈడీ దూకుడు మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని మరిన్ని విశేషాలు వేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడుగా ఉంది. 440 కోట్ల రూపాయల ఆస్తు సీజ్ చేసింది. ఇంకా 1000 కోట్ల రూపాయలు సీజ్ చేయడానికి సిద్ధమవుతుందంటే వార్తలు వస్తున్నాయి. ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది భారతదేశాన్ని కుదిపేసిన భారీ లిక్కర్ స్కామ్. ఎంతో ఇంటలెక్చువల్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్, ఐఐటియన్స్ పెట్టి డిజైన్ చేసినటువంటి కాంప్లికేటెడ్ స్కీము. మేధావులందరూ కలిసి చేసిన స్కామ్ అది కదా. సో అందుకని దీన్ని క్లోజ్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ యాంగిల్లో ఎటు వెళ్తే ఇంకో కొత్త అంశం బయటకు వస్తుంది. అంటే ఈ మాట అన్నందుకు హ్యావింగ్ సెడ్ దిస్, లిక్కర్ స్కామ్ అనంలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం సప్లైదారు, తయారీదారుడి దగ్గర ముడుపులు తీసుకున్నారు, లంచం తీసుకున్నారు అనేది ప్రధానంగా అందరికీ తెలిసిన అంశం. ఇంకా మనం డెప్త్లోకి వెళ్తే, ఈ యాన్సిలరీ సబ్ స్కామ్స్లోకి వెళ్తే, ఇప్పుడు లేటెస్ట్గా నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్లో అంశాలు ఒకసారి మనం ప్రస్తావించుకుంటే, లాజిస్టిక్స్లో ఇంకో స్కామ్ చెప్పారు వాళ్ళే. లాజిస్టిక్స్ స్కామ్ అంటే గతంలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి షాపుల దాకా ఈ కాటన్స్, లిక్కర్ బాటిల్స్ ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ చేసే దాంట్లో ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో ఆ డిస్ట్రిక్ట్ స్థాయిలో అధికారం ఉంది. అంటే జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక కమిటీ బృందం డిసైడ్ చేసి ఆ జిల్లాలో ఈ పర్టికులర్ సంస్థకి లాజిస్టిక్స్ కాంట్రాక్ట్ ఇచ్చేసేవాళ్ళు గతంలో జగన్ రెడ్డి గారు రాకముందు. అప్పుడు కేసుకి 13 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఫిక్స్డ్. వాళ్ళు డిసైడ్ అయిపోయేది క్లోజ్. జగన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ మరి డిస్ట్రిక్ట్ వైజ్ జాయింట్ కలెక్టర్కి ఇస్తే వ్యవస్థీకృత నేరం ఎలా చేయాలి, లోకలైజ్ చేసుకుంటే ఎట్లా ఫాయిదా మనకేముంది అని అనుకొని దీన్ని సెంట్రలైజ్ చేశారు. ఇక్కడ నుంచి తీసేసి ఈ అలాట్మెంటు సిస్టమ్ అంతా సెంట్రలైజ్ చేసి వ్యవస్థీకృత కేంద్రీకృతం చేశారు. అంటే ఇప్పుడు సెంట్రల్లో ఒక సంస్థకి ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు కింద స్థాయి వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇందులో భాగంగా రాజకేశ్రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి సిగ్మా లాజిస్టిక్స్కి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. నంబర్ 1. మరి కేసుకి 13 రూపీస్ ఉన్నదాన్ని 34 రూపీస్ చేశారు. అంతా మనవాళ్లే కదా, తలా కొద్దిగా మిగలాలి కదా పాపం. అంతటితో ఆగారా? ఈ కాంట్రాక్టు కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్కి ఇచ్చారు. ఆయన హైదరాబాద్ కేంద్రంగా ఒక ఆఫీస్ పెట్టుకొని ఉత్తరాంధ్రకి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు, గుంటూరు జిల్లాలకు సంబంధించి అంబటి రాంబాబు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ధర్మారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఇచ్చారు. ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకొని అందరూ భారీగా పంచుకు తిన్నారు. ఇంతటితో ఆగారా? చాలా మందికి ఓన్లీ ముడుపులు అనుకుంటున్నారు. ఇది లాజిస్టిక్స్ లో పంచుకున్న వ్యవహారం. దీని ద్వారా 400 కోట్లు అని తేల్చారు ఈడీ అండ్ సిట్టు. ఇంకొక అంశం మనం చూసినట్టయితే, ఈ మద్యం దుకాణాలు ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్న వాటిని గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపించారు. ఆ దుకాణాల్లో ఒక్కొక్క దుకాణానికి 6-8 మంది ఎంప్లాయీస్, 5 నుంచి 8 మంది ఎంప్లాయీస్ గా అలాట్ చేశారు. వాళ్ళకి పేమెంట్స్ వెళ్ళినాయి, శాలరీ అవుట్ సోర్సింగ్ బేసిసే. అయితే వాళ్ళ పేమెంట్ లో ఏం చేశారు, 6-8 లెక్క చూపించారు, పేమెంట్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు. యాక్చువల్ గా పెట్టింది 3-2 పేమెంట్. అక్కడ కూడా దోపిడీ, శాలరీస్ దొబ్బారు. ఆగండి, ఇంకా ఉంది. ఆ శాలరీస్ లో ఈఎస్ఐ, పిఎఫ్ కాంపోనెంట్ ఎంప్లాయీ కట్ అయింది. అదే కాంపోనెంట్ ప్రభుత్వం తరఫున వీళ్ళు ఈఎస్ఐకి, పిఎఫ్ కి డిపాజిట్ చేయాలా, అది చేయాల, అది తినేశారు. అక్కడ ఒక స్కామ్ జరిగింది. ఇంకొక అంశం చూసినట్టయితే, ఈ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి తెలిసిన సంస్థలకు ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద బాటిల్, అక్కడ కమిషన్. బాటిల్ పైన వేసే స్టిక్కర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు, అక్కడ కమిషన్. బాటిల్కి బిగించే క్యాప్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు, అక్కడ కమిషన్. బాటిల్స్ ప్యాక్ చేసే కాటన్ బాక్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు, అక్కడ కమిషన్. ఈ రకంగా ఎక్కడ వీలైతే అక్కడ ఎన్ని రకాల సబ్బులు, యాన్సిలరీలు మొత్తం భారీ అవసరమైనంత అబ్బు కావలసినంత తినేశారు. వీటి లెక్కలు తేలాలి అంటే ఇప్పుడు తేలేదు కాదు. అది 4,000 కోట్ల, 10,000 కోట్ల, 1,00,000 కోట్ల ఇంకా తెలియవలసి ఉంది. ఇప్పుడే మనం కంక్లూడ్ చేయలేరు, సిట్టు వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి. ఎక్కడ తొవ్వితే అక్కడ కొత్త అంశం బయటకు వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది. ఈ మీరు ప్రస్తావించినట్టుగా రాజకేశ్రెడ్డి, చాణక్య, వాసుదేవరెడ్డి ఆస్తులు 441.63 crores జప్తు చేశారు. గతంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక 8 కోట్లు ఎలక్షన్ టైంలో పంచుతుంటే సీజ్ చేశారు. మిథున్ రెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో లిక్కర్ డబ్బు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి అది
కొట్టుకొని సీజ్ చేశారు. గతంలో రాజకేశిరెడ్డికి సంబంధించిన ఆస్తులు సీజ్ చేశారు. అయితే ఇక్కడ కేసు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలుస్తున్నారు కొంతమంది, అందుకని నేను వివరణ ఇవ్వవలసి వస్తుంది. ఇక్కడ ఎంత స్ట్రాంగ్ ఉందంటే వాసుదేవరెడ్డి వర్సెస్ దర్యాప్తు సంస్థ. వీళ్ళు ఏమన్నారంటే ఆయన అప్రూవర్గా మారతానన్నారు. ఆయన అప్రూవర్గా మారతానన్నప్పుడు దర్యాప్తు సంస్థలు కొంత అవకాశం ఏమి ఇచ్చారంటే లోయర్ కోర్టు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకో, మేము అబ్జెక్షన్ చెప్పము అన్నారు. ఆ విధంగా అప్రూవర్గా మారితే దర్యాప్తు సంస్థ ఈజీగా అంతిమ లబ్ధిదారుని తేల్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాసుదేవరెడ్డి కీలకమైన మనిషి, అధికారి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారు. ఆ టైంలో ఈయన లోయర్ ట్రయల్ కోర్టులో బెయిల్కి అప్లై చేస్తే కోర్టు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇంత పెద్ద భారీ అక్రమానికి పాల్పడి కీలకమైన రోల్ ప్లే చేసావు, నీకు బెయిల్ ఎట్లా ఇస్తాం ఇవ్వం అన్నారు. అంటే అంత స్ట్రాంగ్గా ఉంది అక్కడ. సో చేసేది ఏం లేదు, ఇప్పుడు అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్కి అప్లై చేస్తాడా, అప్రూవర్గా మారతారా చూడాలి. నంబర్ 1. నంబర్ 2, రాజకేశిరెడ్డి గతంలో హైకోర్టులోను సుప్రీంకోర్టులోను బెయిల్ పిటిషన్ అప్లై చేశాడు. బెయిల్లో అప్పుడు వీళ్ళేమో వినిపించారంట అప్పీల్, 10 నెలల నుంచి జైల్లో ఉన్న సార్ బెయిల్ ఇవ్వండి అన్నారు. కోర్టు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు చేసిన నేరానికి, అక్రమానికి, నీ పాత్రకి, నీ రోల్కి 10 నెలలు జైల్లో ఉంటే ఏం సరిపోదు, ఉండు 10 జన్మలోనే చాలు, నో బెయిల్, 10 నెలలు ఉంటే ఏమైంది అన్నారు సుప్రీంకోర్టు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టే ఆస్తులు జప్తు చేస్తున్నారు. ఈ పిఎంఎల్ఏ 2002 చట్టం అప్లికబుల్ అవుతుంది. విదేశాలకి తరలి వెళ్ళినాయి, గోల్డ్ రూపంలో వెళ్ళినాయి, విదేశాల్లో ఇండస్ట్రీస్ పెట్టారు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేశారు, సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి 1 by 1. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మరి ఇన్ని జరుగుతున్నాయి కదా, అంతిమ లబ్ధిదారుడు సంగతి ఏంటి? సో ఎవరన్నా ఇందులో అప్రూవల్గా మారితే, ఫర్ ఎగ్జాంపుల్ రాజకేశిరెడ్డి గతంలో ఒకసారి మాట్లాడుతూ నేను ఇంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేను, చెప్తే నాకు ప్రాణహాని ఉంది అన్నాడు. వాట్ ఇట్ మీన్ అంటే బాబాయ్ హత్య కేసులో 7 మంది అనుమానాస్పద మృతి చెందారు కదా, అట్లానే అందుకే భయపడ్డారు. విజయసాయిరెడ్డి కూడా నాకు అన్ని విషయాలు తెలుసు చెప్తా అన్నాడు గతంలో, కానీ ఈ రోజు ఆయన కూడా ప్రాణహాని వల్ల ఎక్కువ భయపడుతున్నారు అనేది వెలుగులోకి వస్తా ఉంది. అయినప్పటికీ ఏదేమైనా కూడా వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు ప్రణయ్ ఇంకొక అంశం చెప్పాడు, 175 నియోజకవర్గాల్లో గత ఎలక్షన్ లో ఈ మద్యం సొమ్ముతో ముడుపులు, ఆ సొమ్మునే మనం అన్ని నియోజకవర్గాల్లో పనిచేసామన్నాడు, చెప్పేశాడు. అది ఒక కొత్త వెలుగులోకి వచ్చిన అంశం. అంటే ఆయన ఎవరు, ఆ హెడ్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఈ గోడౌన్ అంటే ఇంతకుముందు నాకు తెలిసేదో మెటీరియల్ పెట్టుకుంటారు అనుకున్నా, డబ్బులు గోడౌన్, ఇప్పుడు తెలిసింది డబ్బులు గోడౌన్ ఉందని. దాని హెడ్ ఆయన చెప్పాడు మెటీరియల్ అంతా నియోజకవర్గాలన్నిటికీ పంచామని. ఇది కొత్త అంశం. సో ఈ రకంగా చూసినప్పుడు ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతున్నాడు, ఎవరి ద్వారా కొత్త అంశం వెలుగులోకి వస్తుంది, కొత్త పేరు వెలుగులోకి వస్తుంది అనేది తెలియవస్తా ఉంది మనకు కూడా. దర్యాప్తు దూకుడుగా వెళ్తుంది ముందుకి. సో అంతిమ లబ్ధిదారుడు పేరుకి చెప్పినట్టు ఇంతకుముందు 3 ఛార్జ్ షీట్లు సబ్మిట్ చేశారు సిట్ వాళ్ళు. అందులో జగన్ రెడ్డి గారి 151 పేజీలో జగన్ రెడ్డి గారి పేరుంది. అయితే ఆయనకి సంబంధించిన పూర్తి స్థాయిలో ఇన్ డెప్త్గా సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయనకి నోటీస్ ఇచ్చి పిలిచే అవకాశం ఉంది. ఆ పిలిచే అడిగే సందర్భంలో ఆయన అష్టదిగ్బంధం అయ్యే విధంగా సాక్ష్యాధారాలు ఉండాలి అని దర్యాప్తు సంస్థ కొద్దిగా స్ట్రాంగ్గా వ్యవహరిస్తుంది. ఇప్పుడే ఆయన జోలికి వెళ్ళటం లేదు, అందుకే లేట్ అవుతుంది. లేటు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2021లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే అప్పటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళు జైల్స్కి వెళ్ళడానికి 2 years పట్టింది. కానీ ఇప్పుడు రేస్ అవెన్యూ కోర్టు వాళ్ళకి సాక్ష్యాధారాలు లేవు అని అంటున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి కొంతమందికి బెయిల్ రావట్లేదు. కాబట్టి దర్యాప్తు సంస్థ ఈడీ కూడా వేగవంతం అవుతుంది. కాబట్టి ఇది స్ట్రాంగ్గా ఉంది. అంతిమ లబ్ధిదారుని పట్టుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం మనం చూస్తూ ఉంటే ఈ అంతిమ లబ్ధిదారు జగన్ అని కొంతమంది అంటున్నారు, ఛార్జ్ షీట్లో ఆయన పేరు ఉంది అని అంటున్నారు. సో ఆయన్ని పట్టుకునే ప్రక్రియలో వేగవంతంగా దర్యాప్తు జరుగుతుంది, ఈడీ ఆస్తుల జప్తు విషయంలో కూడా. అయితే నేనేమంటానంటే ఇదంతా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఫైనాన్షియల్ యాంగిల్. ఇంకొక యాంగిల్ కూడా ఉంది ఇందులో, మానవీయ కోణం కూడా ఉంది. 32,000 మంది వీళ్ళు తయారు చేసిన పిచ్చి మందు ఈడీ వాళ్ళు నిన్న ప్రెస్ రిలీజ్లో అంటే వాళ్ళకి సంబంధించిన లేలా డిస్టిలరీస్, ఆదాన్ డిస్టిలరీస్, యూవి డిస్టిలరీస్కి లబ్ధి జరిగింది అని తేల్చారు. సో వాళ్ళ ద్వారా కల్తీ మద్యం తయారు చేపించి అమ్మారు. ఆ మద్యం తాగి 32,000 మంది చనిపోయారు, 130,000 మంది అస్వస్థలకు గురయ్యారు. ఒక్క జంగారెడ్డి గూడెంలోనే ఒక్క రోజులోనే 27 మంది చనిపోయారు పిచ్చి కల్తీ మద్యం తాగి. సో వీళ్ళందరికీ ఎవరు కాంపన్సేషన్ ఇస్తారు, వాళ్ళకి ఎలా న్యాయం జరగాల, దానికి బాధ్యత ఎవరు వహించాలా? ఈ ఆస్తులు మొత్తం వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే కూడా చేయాలి. ఓన్లీ ముడుపుల వ్యవహారం మాత్రమే ఆ యాంగిల్లోనే కాకుండా ఈ మానవ మొత్తం యాంగిల్లో దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నేను అనేది కేసు ఇంకా డెప్త్లోకి వెళితే చాలా అంశాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అంతిమ లబ్ధిదారుడు వైపే కాకుండా ఈ నష్టాన్ని ఎలా వాళ్ళకి కాంపన్సేషన్ చేస్తారు, ఈ యాంగిల్లో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, దర్యాప్తు జరగవలసిన అవసరం ఉంది. సరే, మీరేమో అంతిమ లబ్ధిదారుడు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా జరిగే ప్రచారం ఏంటంటే అంతిమ లబ్ధిదారుడు కాదు, సూత్రధారి మొత్తం భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా పాత్రధారుడే అంటూ ప్రచారం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ అంశం సోషల్ మీడియాలో చర్చ ఏం జరుగుతుందంటే, జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులు కావచ్చు, బాబాయ్ హత్య కేసు కావచ్చు, ఇంకా కొత్తగా రోజుకొకటి వెలుగులోకి వస్తా ఉన్న కేసులు కావచ్చు, ఇవన్నిటి వెనక మేడం గారే ఉన్నారు. అది భారతీ సిమెంట్కి సంబంధించిన అక్రమాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు. అంటే వీటన్నిటి వెనక ఆమె పాత్ర ఉంది, షాడో ఆమె పాత్ర ఉంది, ఆమె ప్రభావం ఉంది, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది అని వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఆమె పాత్ర తేల్చాలంటే ముందు ఈయన పాత్ర తేల్చాలి, తద్వారా ఆమె పాత్ర ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదంతా సీక్వెన్స్గా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు దర్యాప్తు సంస్థలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొంత టైం పట్టొచ్చు, కానీ ఈ దర్యాప్తు వేగవంతమైతే అవుతుందని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంకా ఎవరైనా పేరు వస్తుంది అనేది కూడా అర్థం కాని అంశంగా అయింది. చీమల పుట్ల తయారైంది ఇప్పుడు, అది అయిపోయింది. ఎందుకంటే అట్లా కాంప్లికేటెడ్ కేసు, ఇది చిన్న కేసు కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ చీమల పుట్ల తయారైందని, చీమలన్నీ దొరికినా అనకొండ దొరకడానికి కొద్ది సమయం పట్టే అవకాశం ఉందంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.